హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్స్ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నిన్నటి సండే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ మై స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంక ఇప్పుడు ఏంటంటే సండే అంటే దాదాపుగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాం అనమాట. అంటే ఇడ్లీలు, దోశలు ఇట్లాంటివి చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లేవడమే లేట్ అవుతుంటుంది. మా పిల్లలు కానివ్వచ్చు, నేను కానివ్వచ్చు. సో ఇంక అప్పుడు మళ్ళీ టిఫిన్ ప్రాసెస్ పెట్టుకొని మళ్ళీ ఇంకా నాన్ వెజ్ ప్రాసెస్ అంటే మళ్ళీ లేట్ అవుతుంది మధ్యాహ్నం లంచ్కి. అందుకని చెప్పేసి ఇంకా లేవడమే లేట్ కదా అని చెప్పేసి ఏదో ఉన్నాయి చాయో లేదంటే మిల్కో బ్రెడ్ ఏదో ఒకటి అట్లా లైట్గా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ ప్రాసెస్లో చాయ్ అయితే పెడుతున్నా. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టానండి. సో మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడే చికెన్ అయితే ఇచ్చిపోతాడు అనమాట. ఎర్లీగానే ఇచ్చిపోతాడు. సో దాన్ని ఒక 2 hours అయినా మ్యారినేట్ చేసి పెడతాను. ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసేసి పెట్టేస్తాను అనమాట. సో మంచిగా ఉంటుంది చికెన్, జ్యూసీగా ఉంటుంది, ముక్క మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. సో అట్లా చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే డ్రెస్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఇది నేను మీషోలో తీసుకున్నాను. 410 అట్లా పడిందండి. నిజంగా చాలా బాగుంది. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో నాకు సైజెస్ కూడా మంచిగా ఫ్రీగా ఉంటున్నాయి అన్నమాట. సో మీషో అయితే బ్రాండెడ్ కదా. సో మీషోలో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ అంటే ఏదో ఇష్యూస్ జరుగుతాయి అది ఇది అనుకుంటాం, కానీ ఏమి ఉండవు అన్నమాట. క్వాలిటీ బాగుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎల్లిపాయలు అయితే పిరేమి ఉన్నాయంట. సో మా ఆయన ఒక 1/2 కిలో 1/4 కిలో తీసుకురా అంటే కొద్దిగా తెచ్చి నా మొహాన్ని వేసిపోయినట్టు వేయండి అనమాట. సో ఇప్పటికిప్పుడు ప్రజెంట్ కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయి పడదామని చెప్పేసి ఒలుస్తూ ఉన్నాను. సో ఇంకా లంచ్ చేసేసినాం అనమాట. చికెన్ అండ్ వైట్ రైస్ వండాను ఈరోజు. ఎక్కువ ప్రాసెస్ ఏం చేయలేదు. ఎప్పుడు బగారా రైస్, పలావు ఇవన్నీ తినేసి బోర్ కొడుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి వైట్ రైసే వండాను. సో ఇంక ఇప్పుడు తిన్న తర్వాత ఒక 3 o'clock నుండి స్టార్ట్ అయినాం అనమాట. మిర్యాలగూడ వెళ్దామని చెప్పేసి. ఈ మధ్యన మేము మిర్యాలగూడకి దామరచెర్లకు తిరుగుడే సరిపోతుంది అనమాట. ఏ చిన్న పని ఉన్నా కానీ ఉరుకుడే అవుతుంది. సో అందులో ఏంటంటే మనకు ఫ్రీ బస్ ఒకటి పెట్టిరు కదా, బాగా అనిపిస్తుంది అనమాట. సో అట్లానే కాదులే కానీ మాకు పని ఉంది కాబట్టి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. 1/2 hourకి ఒక బస్సు వస్తూ ఉంటుంది. 1/2 hourకో 1 hourకో తెలియదు కానీ. సో మేము వెళ్ళినాక ఒక 10 minutes అట్లా వెయిట్ చేసినాం. ఆ తర్వాత బస్సు అయితే వచ్చిందనమాట దాచపల్లి నుండి మిర్యాలగూడకి. సో ఇంకా ఆ బస్సు అయితే ఎక్కి వెళ్ళిపోయినాం అనమాట. నిజంగా చాలామంది ఈ ఫ్రీ బస్సులు ఏమో కానీ చాలా రష్ ఉంటున్నారండి. జనం అయితే చాలా ఎక్కువ ఉంటున్నారు బస్సులలో. అసలు కాలు పెట్టడానికి సందు లేకుండా ఉంటుందన్నమాట. సో పోటీపడి ఎక్కుతున్నారనమాట బస్సులు కూడా. సో ఎట్లానో సీటు దొరికించుకున్నాం అనమాట. ఇద్దరం కూర్చున్నాం. పోయినసారి మాత్రం ఇద్దరం కూడా నిలబడే ఉన్నాం అనమాట. సో మా ఆయన ఫేస్ చూడాలి. మా ఆయన ఫేసే కాదు, అందరు మగవాళ్ళ ఫేస్ అట్లనే ఉందన్నమాట. ఆడవాళ్ళకి ఫ్రీ ఏంటి, మేమేంటి డబ్బులు పెట్టడం అన్నట్టుగా మా ఆయన ఏదో ఒక లొల్లి ఎల్లబెడతా ఉంటాడనమాట. బస్సు ఎక్కినప్పుడల్లా కండక్టర్ మీదనో లేదంటే పక్క వాళ్ళతో జోకులు వేయడమో. మాకెందుకు మరి, మేమెందుకు కట్టాలి డబ్బులు, మేమెందుకు, మీ మనుషులం కాదా, అది ఇదని ఏదో ఒకటి ఇంకా నవ్విస్తూ ఉంటాడనమాట. సో అందరి మగవాళ్ళ ఫీలింగ్ కూడా అట్లనే ఉంది. ఆడవాళ్ళు నిజంగా చాలామంది ఉన్నారండి. నిజంగా అనకూడదు కానీ ఏమనుకుంటారో ఏమో కానీ నాకు ఎక్కువ మా చుట్టుపక్కల ఎక్కువ లంబడోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే కనిపిస్తున్నారనమాట బస్సులలో. బస్సులలో మాత్రం వాళ్ళే కనిపిస్తున్నారనమాట లేడీస్. సో ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించట్లేదు. నేను ఒక 3 times అట్లా వెళ్ళిన ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత. సో నార్మల్ పీపుల్స్ చాలా తక్కువ అనమాట. ఈ లంబడి వాళ్ళు ఏంటంటే ఇంకా అటు ఇటు పని ఉంటుంది కావచ్చు వాళ్ళకి, ప్రత్యేకంగా వాళ్ళే ఉన్నారు బస్సులో. 1-2 మాత్రమే వేరే వాళ్ళు ఉన్నారు. సో అట్లా అనిపించింది నాకైతే మాత్రం. ఒక 3 times పోయినా అట్లనే అనిపించింది. అట్లా ఏం కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు కానీ. సో నాకైతే అట్లా అనిపించింది అనమాట. సో ఇంక ఇక్కడ మా ఆయన ఏంటంటే ఫొటోస్ కావాలని చెప్పేసి ఫ్రంట్ కెమెరా వీడియో ఆన్లోనే ఉండగానే ఫొటోస్ తీసుకుంటా ఉన్నాడు అనమాట. సో మేము వచ్చిన ప్రత్యేకమైన పని ఏంటంటారా, ఇక్కడ దోశ ప్యాన్ అండి. నాకు నాన్ స్టిక్ దోశ ప్యాన్ కావాలని చెప్పేసి నేను లాస్ట్ 1 week బ్యాక్ వచ్చిన ఇక్కడికి మిర్యాలగూడ.
వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. ఆయన 1500 చెప్పింది అనమాట. స్క్వేర్ షేప్లో కావాలని అన్నాను అనమాట నేను. సో ఇప్పుడు న్యూ మోడల్ కదా స్క్వేర్ షేపు, సో అందుకని చెప్పేసి నాకు స్క్వేర్ షేపే ప్రత్యేకంగా కావాలి అనిపించింది అనమాట. సో రౌండ్ అయితే 2-3 ఉన్నాయి నాన్ స్టిక్లు ఇంట్లో, కానీ నాకు అది స్క్వేరే కావాలని నేను పట్టుబట్టినాను అనమాట. సో అది మొన్న వస్తే 1500 అట్లా చెప్పిండు, కానీ అది ఆయన లాస్ట్కి 1300 అట్లా ఇస్తా అంటే నేనేమో 1100కి అట్లా అడిగేసి వెళ్ళిపోయినా. ఇంకా వేరే షాప్లో అన్న చూద్దాంలే అనేసి. కానీ ఇంకా ఆ రోజు చూడకుండా ఏం చేసినామంటే మళ్ళీ వద్దాంలే ఇంకా లేట్ అయింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. కానీ ఇంక ఈరోజు వద్దామని వస్తే మిరియాలు కూడా మొత్తం తోలాడినా కానీ లేదండి స్క్వేర్ షేపు. ఉన్నాయన దగ్గరేమో ఒకటి ఉంటే ఒకటి అమ్మేసిందంట. 1700కి అమ్మాను మేడం, మీరు 1300కి తీసుకోమంటే తీసుకోలేదు అని అంటా ఉన్నాడు అనమాట. నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే. సో ఇంకా ఆ తర్వాత కలర్స్ తీసుకున్నాను. న్యూ ఇయర్ వస్తుంది కదా ఇంటి ముందు వేయడానికి కలర్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆర్ఎస్ మాల్ అని ఉన్నదనమాట. సో అక్కడ ఇంట్లోకి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి A to Z. సో అక్కడ కూడా చూసినాం, అక్కడ కూడా లేదు స్క్వేర్ షేపు. సో ఇంక మొత్తానికైతే కూరగాయల మార్కెట్కి వచ్చినాం అనమాట. కూరగాయల మార్కెట్కి వచ్చి కూరగాయలు అన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయినాం అనమాట. సో రిటర్న్ అయినామంటే అయినాం కానండి, బస్సులో కాలు పెట్టడానికి సందు లేదు. కాళ్ళు కూడా పరంపరం దొక్కి పడేసినట్టే చేసిర్రు. సో అస్సలు సందే లేదు. ఎందుకో మరి అన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తారో ఏమో ఈ జనం అనేసి నాకైతే కోపం వచ్చిందనమాట. అస్సలు ఖాళీ లేదనమాట. మా ఆయనేమో సీటు ఎక్కడో వెనకాపిండు. సో ముందు అందరు నిలబడి ఉన్నారు. ఆ ముందు అందరు నిలబడి ఉంటే వాళ్ళని అందరినీ నెట్టుకొని పక్కకు తప్పించుకొని వెనక్కి వెళ్ళేసరికి చుక్కలు కనపడినాయి అనమాట నాకు. సో ఇంక మా ఆయనే నిలబడే ఉన్నాడు. మళ్ళీ బస్సులో అంత జనానికి టికెట్లు కొట్టడానికి మళ్ళీ ఒక పావుగంట 1/2 అవర్ ఆపిందనమాట కండక్టర్ మేడం. సో నిజంగా చాలా లేట్ అయింది. ఇంటికి వచ్చేసరికి 9 అట్లా అయిందనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఇంకా టైర్డ్ అయిపోయి ఉంటే ఇంకేం చేస్తాను చెప్పండి. పిల్లలకి మామూలుగా మర్చిపోయాను, నేను నూడిల్స్ తీసుకున్నాను అనమాట. చికెన్ నూడిల్స్ పిల్లలకి తీసుకున్నాం. అండ్ మాకేమో ఒక 2 గ్లాసులు రైస్ కడిగి పెట్టండమ్మా అంటే రైస్ కడిగి పెట్టిర్రు అనమాట పిల్లలు. ఇంక వచ్చిన తర్వాత డిన్నర్ చేసి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కడుక్కొని ఇల్లంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి 11 అయిందనమాట. ఎక్కడికైనా వెళ్తే ఇట్లనే ఉంటుంది మా పరిస్థితి. సో మళ్ళీ వచ్చి కూడా నేనే చేసుకోవాలి, పిల్లలకి ఏం పని చేత కాదు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఆకుకూరలు తీసుకున్నాను, గోంగూర, పాలకూర ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో మా ఆయన చూడండి వీడియో తీయమంటే సగమే తీస్తుండే, నా ముఖం కనపడియట్లే నా ముఖం కనపడియట్లే, ఏందో అట్లా ఫీల్ అవుతాడనమాట. బయటికి వెళ్తే వీడియో తీయమంటే అట్లా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అందుకే నాకు పిచ్చ కోపం వస్తుంది ఒక్కొక్కసారి. సో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చేసి ఇంకా పిల్లలకి చికెన్ నూడిల్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట చికెన్ నూడిల్స్. వీడియో తీసుకుంటుంటే ఆమె ఉందిగా హోటల్ ఆమె ఏమంటుందంటే ఎందుకు ఆంటీ వీడియో తీసుకుంటున్నావు అంటుంది అనమాట. చూస్తానికి నాకంటే పెద్దగా ఉంది మహాతల్లి, కానీ ఆంటీ అనడం ఫ్యాషన్ అయిపోయింది కదా ఈ మధ్యన జనాలకి. ఒక 40 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా యువతల వాళ్ళని పట్టుకుని ఆంటీలు ఆంటీ ఆంటీ అంటూ ఉంటారు అనమాట. మూతి మించి ఒక బుద్ధి అవుతుంది అనమాట. ప్రతి ఒక్క దానికి ఆంటీ అని పిలిస్తే ఏజ్ని బట్టి పిలుచుకోవాలి కానీ. సో మనకంటే పెద్దోళ్ళు కూడా మనల్ని ఆంటీ అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఏందో జనాలకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. సో ఇది బస్సులో